పప్పీస్‌కి డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్‌గా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ నుంచి పప్పీస్‌కి వార్మ్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కామన్‌గా డాగ్స్‌కి ఇన్ఫెస్ట్ చేసే వార్మ్స్ మనం చూసుకున్నట్లయితే రౌండ్ వార్మ్స్, హుక్ వార్మ్స్ కానీ, టేప్ వార్మ్స్ కానీ, లంగ్ వార్మ్స్, కిడ్నీ వార్మ్స్, విప్ వార్మ్స్ యూజువల్‌గా మనం చూస్తూ ఉంటాము. వీటిని మనం నివారించడానికి డీవార్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం పప్పీస్‌కి రెగ్యులర్‌గా డీవార్మింగ్ చేయకపోయినట్లయితే గనక దానిలో ఆకలి తగ్గిపోవడం గానీ, బరువు పెరగకపోవడం, వాంతులు గానీ, మోషన్స్ గానీ, లేదా ఈ వాంతుల్లో గానీ, మోషన్స్‌లో గానీ పురుగులు కనిపించటం కానీ, లేదు అంటే పాట్ బెల్లీడ్ కండిషన్ గానీ, అబ్డామినల్ డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడం, లేదా మోషన్ ఎళ్ళే ఏరియాలో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఆ పర్టిక్యులర్ ఏరియాని ఫ్లోర్ మీద డ్రాగ్ చేస్తూ ఉండడం కానీ, ఇటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు మీకు కనిపించినప్పుడు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి డీవార్మింగ్ చేసుకోవడం అనేది మంచిదండి. ఆ పప్పీస్‌కి డీవార్మింగ్ షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే పుట్టిన 15 రోజుల తర్వాత నుంచి డీవార్మింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పప్పీకి 3 నెలలు వయసు వచ్చేంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి డీవార్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీవార్మింగ్ డోస్ అనేది పప్పీ యొక్క వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. 1 కేజీ యొక్క బరువుకి ఒక 1 ml చొప్పున పొరగొడుపున ఈ డీవార్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి డీవార్మింగ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ వాటర్ని కానీ ఫుడ్ని కానీ విత్ హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. పప్పీ యొక్క 3 నెలల నుంచి 6 నెలలు వయసు వచ్చేంత వరకు ప్రతి నెలకు ఒకసారి ఈ డీవార్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 నెలల వయసు దాటిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ పప్పీకి 2 నుంచి 3 నెలల వ్యవధిలో పప్పీ యొక్క కండిషన్ని చూసుకొని డీవార్మింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి ఈ డీవార్మింగ్ చేసేటప్పుడు ఒకటే డ్రగ్ మాలిక్యూల్ వాడే కన్నా కూడా డ్రగ్ని చేంజ్ చేయడం అనేది చాలా మంచిదండి.